తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావుని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. బహుశా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా ఈ రకంగా చర్చ అయితే జరగలేదమని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లన్న ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, ముఖ్యంగా కేసీఆర్ అలాగే కేటీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడినో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెవులలో అయితే ఆ బూతులు ఇంకా మారు మోగుతూనే ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి తీన్మార్ మల్లన్నను కేటీఆర్ కలవడం ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రస్తుతం బాధపడుతున్న పరిస్థితి అయితే ఏర్పడ్డదని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ గారి మధ్య కావచ్చు, కేటీఆర్ గారి మధ్య కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కావచ్చు, కేవలం రాజకీయంగా మాత్రమే వాళ్ళపై విమర్శలు ఉండేవి కానీ ఒకరి చావు ఒకరు కోరుకున్న సందర్భాలు అయితే లేవని చెప్పవచ్చు. కానీ ఇదే తీన్మార్ మల్లన్న గతంలో కేసీఆర్ గారి చావు గురించి అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కేసీఆర్ గారిని ఇతర పార్టీల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు విమర్శించవచ్చు, కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాత్రం కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం అని చెప్పవచ్చు. కరోనా సమయంలో కేసీఆర్ కి కరోనా వచ్చిందని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందర్భంలో పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థించిన రోజులు కూడా ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. అలా కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల్లో ఒక ప్రత్యేక అభిమానం అయితే ఇప్పటికీ ఉంది. కేవలం రాజకీయంగా మాత్రమే కేసీఆర్ ని అందరూ కూడా విమర్శిస్తుంటారు ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులైతే. అయితే కేసీఆర్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు కొంచెం బాత్రూమ్ లో జారిపడడం, తుంటి ఎముక విరగడంతో ఆయన కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు నేరుగా వెళ్లి కేసీఆర్ గారిని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో కలిసి కూడా కాసేపు ఆయన మాట్లాడడం జరిగింది. అలా రాజకీయాలు ఎన్నికలప్పుడే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని గౌరవించాలి అని చెప్పేసి కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీ నాయకులు కూడా కేసీఆర్ ని కలవడం జరిగింది. బట్ కేసీఆర్ గారు కింద పడడంపై జోకులు వేసిన వ్యక్తి ఈ తీన్మార్ మల్లన్న. అలాంటి తీన్మార్ మల్లన్నను కేటీఆర్ కలవడం ఏంటి? ఒకవేళ ఆయనకు బుద్ధి లేక కేటీఆర్ ని కలవడానికి తీన్మార్ మల్లన్న బుద్ధి లేక వచ్చినేమో, కానీ కేటీఆర్ ఎలా కలిశాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే కేటీఆర్ ని అలాగే హరీష్ రావుని అయితే ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అలాగే కేసీఆర్ గారిని ఏ రకంగా మాట్లాడాడో మీరు అప్పుడే మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అవకాశం కోసం తీన్మార్ మల్లన్న ఏ దారైనా తొక్కుతాడు. గతంలోనే చెప్పాడు, నాకు ఏ అవసరం ఉంటే ఆ సమయానికి ఆ గాడిద ఎక్కుతాను అని చెప్పేసి గతంలోనే తీన్మార్ మల్లన్న చెప్పాడు. కాంగ్రెస్ సస్పెండ్ చేయడంతో తీన్మార్ మల్లన్నకు ఇటు కాంగ్రెస్ లోకి వెళ్ళలేడు, అటు బీజేపీలోకి వెళ్ళలేడు. ఇక మిగిలి ఉంది బీఆర్ఎస్ పార్టీ. అలా బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవ్వడానికి తీన్మార్ మల్లన్న వేసిన బిగ్ స్కెచ్ అని అనవసరంగా కేటీఆర్ గారు ఈ రకంగా తీన్మార్ మల్లన్నను కలిశాడన్న విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. కేసీఆర్ కూడా తప్పకుండా కేటీఆర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతుంది.